పెడితే ఆ పెట్టే కామెంట్స్ ఎవరున్నారో జనాలు కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు చూసావా, వాళ్ళ కోసం నేను బతకట్లేదు, నా కోసం నేను బతుకుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. బీబీ హౌస్లో నీకున్న ఫ్రెండ్స్లో ది బెస్ట్ ఫ్రెండ్ అండ్ నీకు బాగా సపోర్ట్ చేసిన ఒక పర్సన్ గురించి చెప్పమంటే ఎవరి పేరు చెప్తావు? నాకు బాగా సపోర్ట్ చేసింది అయితే శోభ. ఆమె స్టాండ్ ప్రతి దాంట్లో నించుంది, ప్రతి పక్కన నించుంది. ప్రియాంక కూడా చాలాసార్లు స్టాండ్ తీసుకుంది ఉంది. ఆబ్వియస్లీ నాకు శోభ ఫస్ట్. అండ్ ప్రియాంక కూడా ఏంటంటే చూడు, నా కోస్టార్ అయినా సరే తను కూడా నా ఫ్రెండే. తను కూడా నా కోసం చాలా వరకు స్టాండ్ తీసుకుంది ఉంది, కానీ అంతకన్నా కొద్దిగా శోభ ఎక్కువ ఉంది. నాకు ఒకరిని ఎక్కువ అనుకుంటే నేను ఇంక వాళ్ళతోనే ఉంటాను. అవసరాలు బట్టి వేరే వాళ్ళతో మాట్లాడాలు, అవసరాలు బట్టి వేరే వాళ్ళతో ఉండడాలు నేను చెయ్యను. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అనే బంధాలు పెరిగినంటే ఆ బంధంతోనే ఉంటాను తప్ప టైం ప్రకారంగా మారువేషాలు వేసుకున్నైతే నేను తిరగలేను, నేను చేయలేను. అట్లా నా వల్ల కాదు. ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్, అయిపోయింది. నాకు ఇంకొకరితో అవసరం ఉండదు, ఇంకొక అవసరం నేను వెళ్ళను. ఏదైనా అవసరం నా ఫ్రెండ్ని అడుగుతాను. అది నా క్యారెక్టర్, అది నీకు బాగా తెలుసు. అవును. సో ఆడియన్స్కి కూడా తెలియాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అమర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నాడు అంటే ఏం చెప్తావు? వెయిట్ అండ్ సీ. అంతేనా? ఎక్కడ రివీల్ చేసేది లేదు, తగ్గేదే లేదు. మనము చెప్పడం ఏదైనా సరే నోటితో ఉండకూడదు, మనం పని పరంగా చూపిద్దాం, వర్క్ చేసి చూపించాలి. వస్తుంది మంచిగా, మంచి కంబ్యాక్ వస్తా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగానే వస్తా.